ఫైనల్ గా పసుపు దంచే కార్యక్రమం కూడా చేసేస్తున్నాము. ఈ పసుపు దంచడం అయిన తర్వాతే పెళ్లికి సంబంధించిన ఏ పనులైనా సరే స్టార్ట్ చేయాలి. అలాగే పెళ్లి వరకు నాన్ వెజ్ కూడా తినడం మానేయాలి. మా ఇంట్లో పెళ్లిని మీ ఇంట్లో పెళ్లిలా భావించి వీడియోస్ గురించి ఎదురు చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు టైం కి పెళ్లి కొడుక్కి పసుపు అయితే రాస్తాము. ఏంటో మేమే పెళ్లి పెద్దలం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేయబోతున్నాం. ఈ వయసులో కన్యాదానం తీసుకునే అదృష్టం అందరికీ ఉండదు కదా. ఇంకా పెళ్లి కొడుక్కి ఫస్ట్ అత్తయ్య అయితే పసుపు రాశారు. ఆ తర్వాత మేమందరం రాసాము. ఇంకా టైం కి పసుపు అయితే దంచేసాము. ఈ దంచిన పసుపుని ఆడించడానికి మిల్లికి అయితే ఇస్తాము. వచ్చిన పేరంటలకి బొట్టు పెట్టి తాంబూలాలు అయితే ఇస్తున్నాము. ఈ పసుపు దంచడంలో ఒక డిసప్పాయింట్ ఏంటంటే చక్కగా డెకరేషన్ చేయిద్దాం అనుకున్నాము, కానీ టైం సహకరించక అది అవ్వలేదు. గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి. ఆలోచించడానికి టైం కూడా లేకపోయింది. ఇంకా ఇప్పటి నుంచి లేట్ చేయకుండా పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేయాలి. కార్డ్స్ కొట్టించడం, షాపింగ్ చేయడం, పిండి వంటలు చేయడం, అబ్బో మామూలుగా లేవు పనులైతే. 10 వరకు మా పసుపు దంచడం అయితే అయిపోయింది. ఇంట్లో ఇలా హడావిడిగా కలకల్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు. అవును, పెళ్లి కూతుర్ని చూపిస్తా అన్నాను కదా, ఈ వీడియోలో ఎంత అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాలేండి. అసలు నేను వేసుకున్న శారీని చూస్తే నాదిష్ట తగిలేలా ఉంది, అంత బాగుంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్ బాయ్.